వెల్కమ్ టు ద ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్లాస్. సో ఈ క్లాస్లో నేను మీకు ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ కాన్సెప్ట్ క్లాస్ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ క్లాసెస్లో ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఫస్ట్ క్లాస్లో నేను వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్లేన్స్, సో ఈ ప్లేన్స్ అంటే ఏంటి, ఏమేమి ప్లేన్, వర్టికల్ ప్లేన్ అంటే ఏంటి, హారిజంటల్ ప్లేన్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ రెఫరెన్స్ లైన్ కూడా నేను చెప్పాను. సో దిస్ ఈజ్ ద రెఫరెన్స్ లైన్. సో తర్వాత సెకండ్ క్లాస్లో డిఫరెంట్ క్వాడ్రెంట్స్లో పాయింట్స్ ఉన్నప్పుడు వాటి తాలూకా ప్రొజెక్షన్స్ ఎలా వస్తాయి అన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ కాన్సెప్ట్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నెక్స్ట్ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్, అలాగే ఐసోమెట్రిక్ వ్యూస్, డిఫరెంట్ వ్యూస్, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షను, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్స్, ఇలాంటివన్నీ డ్రా చేయడానికి ఈ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు దీని ముందు సెకండ్ క్లాస్లో నేను చెప్పింది ఏంటంటే, సపోజ్ ఏదైనా ఒక పాయింట్, సో అబౌవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, సపోజ్ అబౌవ్ హెచ్పి, సపోజ్ దిస్ ఈజ్ ద హెచ్పి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈ వర్టికల్ ప్లేన్కి ముందు ఇక్కడ ఉంది. సో హెచ్పి మీద నుంచి ఎంత మీదన ఉంది, అబౌవ్ హెచ్పి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఎంత ఉందో వాటి తాలూకా ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ. సపోజ్ ఈ పాయింట్ ఎలా ఉందంటే దిస్ ఈజ్ ఫ్రంట్ వ్యూ, దిస్ ఈజ్ ద టాప్ వ్యూ. సో ఇలా మొత్తం ఈ ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉన్నదానికి సెకండ్ క్వాడ్రెంట్, ఫస్ట్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్లు, ఇలా ఈ డిఫరెంట్ కండిషన్స్లో నేను ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు కన్ఫర్మ్డ్గా అది చూసి ఈ క్లాస్ చూడాలి. ఇప్పుడు మన ఈ థర్డ్ క్లాస్లో సో నేనేం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, సో ఇఫ్ ఏదైనా ఒక పాయింట్ డైరెక్ట్గా ఏదైనా ఒక ప్లేన్ మీద, సపోజ్ ఇది ఒక పాయింట్ తీసుకుంటున్నాను, ఇది ఒక పాయింట్ తీసుకుంటున్నాను, ఈ ప్లేన్ మీద సపోజ్ వర్టికల్ ప్లేన్ మీదే ఉందనుకుందాం. సపోజ్ వర్టికల్ ప్లేన్, దిస్ ఈజ్ ద వర్టికల్ ప్లేన్, ఇది వర్టికల్ ప్లేన్ కదా, ఈ వర్టికల్ ప్లేన్ మీదే పాయింట్ ఉందనుకుందాం. సో వర్టికల్ ప్లేన్ మీద ఒక పాయింట్, సో హెచ్పి మీద ఇక్కడ ఏమైనా ఉంది క్లియర్గా చూడండి. సో అబోవ్ హెచ్పి ఆన్ విపి, సో హెచ్పికి మీదనుంది కానీ ఇక్కడ అంటే ఈ రేంజ్లో ఉంది. ఓకే, ఈ రేంజ్లో ఉంది మనకి. సో ఇక్కడ ఒక పాయింట్ ఉందనుకుందాం. ఇప్పుడు ఈ పాయింట్ని మనం డిఫైన్ చేయండి. ఈ పాయింట్ను, సో ఈ వర్టికల్ ప్లేన్, ఇది హారిజంటల్ ప్లేన్ ఉంది కదా, ఈ హారిజంటల్ ప్లేన్కి మీదన ఉంది. ఓకే, హారిజంటల్ ప్లేన్కి మీదన ఉంది, బట్ ఆన్ విపి, సో వర్టికల్ ప్లేన్ మీద ఉంది, ప్లేన్ మీదే ఉంది ఇది. సో ఈ ప్లేన్ మీదే ఉందన్నమాట. సో ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్లో అబౌవ్ 20 mm అబౌవ్ హెచ్పి అన్నాడంటే, సో ఇది మనకి హెచ్పి హారిజంటల్ ప్లేన్ కదా, ఈ హారిజంటల్ ప్లేన్ మీద నుంచి ఎంత 25 mm అబౌవ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి సో 20, దిస్ ఇస్ సో 20 mm. సో ఇలా మనం డ్రా చేసాం, ఇలా ఇచ్చాడు. ఇప్పుడు మనం దీనికి ప్రొజెక్షన్స్, సో ఇప్పుడు మనకి ఇది సాటిస్ఫై అబౌవ్ హెచ్పి 20 mm, సో దీని నుంచి అబౌవ్ హెచ్పి అండ్ ఆన్ విపి వర్టికల్ ప్లేన్ మీదే ఉంది. సో వర్టికల్ ప్లేన్ మీద ఇప్పుడు దీని ప్రొజెక్షన్స్ సపోజ్ మనకి ఇప్పుడు నార్మల్గా మనం డ్రా చేసేది ఏంటి, సో దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ. సో టాప్ వ్యూ అంటే ఇక్కడ నుంచి చూస్తాం. ఓకే, సో టాప్ వ్యూ ఇక్కడ నుంచి చూస్తాం. సో ఫ్రంట్ వ్యూ మీకు తెలుసు కదా, ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ ఎక్కడ వస్తుందంటే ఈ రెఫరెన్స్ లైన్కి. సో ఫ్రంట్ వ్యూ, దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ, సో దిస్ ఈజ్ ద టాప్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ ఎక్కడ వస్తుంది, రెఫరెన్స్ లైన్కి మీదనే. సో ఎంత మీదన ఉంది, 20 mm. ఓకే, సో 20 mm సపోజ్ ఇక్కడ తీసుకుందాం. సో ఈ పాయింట్, సో దీన్నే ఇక్కడ నేను రెఫరెన్స్ లైన్ డ్రా చేశాను. ఈ రెఫరెన్స్ లైన్ ఈ రెఫరెన్స్ లైన్ తీసుకొచ్చి ఇక్కడ డ్రా చేశాను. సో ఈ రెఫరెన్స్ లైన్ నుంచి ఎంత మీదకు ఉంది పాయింట్, సో 20. సో దిస్ ఈజ్ సో 20, సో 20 mm అనుకుందాం. సో ఇది ఇప్పుడు నేను డ్రా చేసింది ఏంటి, ఫ్రంట్ వ్యూ కదా, ఇది డ్రా చేసింది ఫ్రంట్ వ్యూ కాబట్టి దీనికి నేను ఒక పేరు చెప్పాను, ఫ్రంట్ వ్యూ అని ఎప్పుడు A' అని చూపిస్తాం. సో నెక్స్ట్ వాట్ అబౌట్ ద టాప్ వ్యూ. సో టాప్ వ్యూ ఎక్కడ పడుతుంది,
సో టాప్ వ్యూని ఇది దీని మీద ఈ ప్లేన్ మీదే ఉంది కాబట్టి దీని తాలూకా ప్రొజెక్షన్ ఈ రెఫరెన్స్ లైన్ మీదే పడుతుంది అనమాట, ఇంకెక్కడ పడదు. సో ఈ ప్లేన్ మీద కానీ ఈ ప్లేన్ మీద కానీ ఇంకెక్కడ, సో రెఫరెన్స్ లైన్ మీదే మనం టాప్ వ్యూ చూపిస్తాం. సో రెఫరెన్స్ లైన్ మీదే మనం దిస్ ఈజ్ టాప్ వ్యూ, ఇక్కడ మనం టాప్ వ్యూకి మనం ఏ అని పెడతాం. సో ఇంతే, వెరీ సింపుల్. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడంటే సో 20 mm అబౌవ్ హెచ్పి అన్నాడు, అట్ ద సేమ్ టైం ఆన్ విపి అంటున్నాడు. సో వర్టికల్ ప్లేన్ మీద ఉంది, సో 20 mm అబౌవ్ హెచ్పి ఉంది అని అంటున్నాడు, అంతే. సో నెక్స్ట్ కేసు చూద్దాం. సో ఇక్కడేంటి బిలో హెచ్పి ఆన్ విపి, సో అంటే ఇది హారిజంటల్ ప్లేన్కి కిందనుంది అంటున్నాడు, కాకపోతే వర్టికల్ ప్లేన్ మీదే ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఆన్ విపిఏ, ఇక్కడ కూడా ఆన్ విపిఏ, సో కానీ ఇక్కడ అబోవ్ హెచ్పి కాబట్టి ఇక్కడ ఉంది పాయింట్. ఇప్పుడు బిలో హెచ్పి కాబట్టి సో ఇది హారిజంటల్ ప్లేన్కి కిందన ఉంది అంటున్నాడు. సో అందు గురించి మనం ఏం చేస్తున్నాం, సో పాయింట్ని ఇక్కడ దీని మీద వేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఏంటి, ఈ పాయింట్ ఇలా అనుకుందాం, ఇది ఓకే. నేను ఈ ప్లేన్ చూపిస్తున్నాను. సో ఇది ఈ కిందనే, సో ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు బిలో హెచ్పి, సో బిలో హెచ్పి. సో ఇక్కడ కూడా మనం వేద్దాం. ఓకే, సో ఇక్కడ 30 mm బిలో, సో 30 mm బిలో హెచ్పి అండ్ ఆన్ విపి. సో ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందండి మనకి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 30 mm. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు మనకి 30 mm బిలో హెచ్పి, ఈ హారిజంటల్ ప్లేన్కి కిందకి 30 mm ఉంది. సో క్లియర్గా, సో ఆటోమేటిక్గా రెఫరెన్స్ లైన్కి కిందనే కదా ఉంది, సో మనం హ్యాపీగా తీసుకోవచ్చు. సో హారిజంటల్ లైన్కి, సో దిస్ ఈజ్ ఓకే. ముందు వ్యూస్ గురించి మాట్లాడదాం. సో దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ, సో దిస్ ఈజ్ ద టాప్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ ఎక్కడ వస్తుందండి, ఫ్రంట్ వ్యూ సో కిందన ఉంది రెఫరెన్స్ లైన్కి. సో దిస్ ఈజ్ ద రెఫరెన్స్ లైన్ కిందన ఉంది, ఎంత కిందన ఉంది 30. సో నీట్గా మనం డ్రా చేసేద్దాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఓకే. సో ఇది మనకి ఎంత, సో దిస్ ఈజ్ 30. సో రెఫరెన్స్ లైన్కి, సో మనకి రెఫరెన్స్ లైన్కి 30 mm కింద ఉంది కాబట్టి ఇది. సో టాప్ వ్యూ ఎక్కడ పడుతుందండి, ఈ టాప్ వ్యూ ఈ పై నుంచి చూస్తే ఇక్కడ పడుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఓకే ఫ్రంట్ వ్యూకి మనం ఏమంటున్నాం, సో ఫ్రంట్ వ్యూని ఏ డాష్ అంటున్నాం, టాప్ వ్యూ రెఫరెన్స్ లైన్ మీదే పడుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఏ. ఓకే, సో దిస్ ఈజ్ అనదర్. సో నెక్స్ట్ కేస్. సో ఆన్ విపి, ఇక్కడ చూడండి ఆన్ హెచ్పి, ఇప్పుడు ఏముంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో ఇది ఆన్ హెచ్పి, దీని మీద హెచ్పి మీద ఉంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో ఈ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే ఇక్కడ, సో ఇలా ఇక్కడ కేసెస్ పాసిబుల్ అయ్యింది ఏంటి, ఇక్కడ దీనికి ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్కి ముందుంది ఆన్ హెచ్పి ఉంది. ఈ వర్టికల్ ప్లేన్కి ముందు ఉన్నటువంటి ఈ ఏరియాలోనే కదా ఉండాలి. సో వర్టికల్ ప్లేన్కి ముందంటే ఇక్కడ, వెనకంటే ఇక్కడ. సో ఈ వర్టికల్ ప్లేన్కి ముందంటే ఇక్కడ, ఈ వర్టికల్ ప్లేన్కి వెనకంటే ఇక్కడ. ఓకే ముందు ఉంది బట్ ఆన్ హెచ్పి ఉంది. సో ఇక్కడ మనం డ్రా చేసేది ఏంటి, సో హెచ్పి మీద ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ద హెచ్పి. ఓకే, ఇదంతా హెచ్పిఏ మనకి. ఓకే, సో ఇక్కడ క్లియర్గా చూద్దాం. సో ఆన్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే ఈ వర్టికల్ ప్లేన్కి ముందు ఉంది కాబట్టి ఆన్ హెచ్పి అన్నాడు కాబట్టి ఇప్పుడు మనం పాయింట్ ఎక్కడ వేస్తాం, ఇక్కడ వేస్తాం. సో ఎంత దూరంలో ఉందన్నది మనం డిఫైన్ చేద్దాం. సపోజ్ 40 mm, ఓకే ఇక్కడ 40 mm అక్కడ కాదు. సో 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే వర్టికల్ ప్లేన్ నుంచి ఎంత ముందు ఉంది, 40 mm దూరంలో ఉంది. అలాగే ఆన్ హెచ్పి. సో ఇప్పుడు మనం ఇక్కడ వేద్దాం. ఓకే, సో ఇక్కడ పాయింట్ నేను వేసాను. సో ఈ పాయింట్ ఎంత దూరంలో ఉంది వర్టికల్ ప్లేన్ నుంచి, సో దిస్ ఈజ్ 40 mm. ఓకే, సో 40 mm. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పాయింట్ చూడాలి, ఇది రెఫరెన్స్ ప్లేన్. ఈ రెఫరెన్స్ ప్లేన్లో ఇవి ఎలా ఉన్నాయి కాబట్టి ఇది ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ కిందకి వస్తుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్. ఓకే,
దిస్ ఈజ్ క్లాక్ వైజ్, దిస్ ఈజ్ క్లాక్ వైజ్. సపోజ్ ఈ హారిజెంటల్ ప్లేన్ మీద ఈ రెఫరెన్స్ ప్లేన్కి ఇటు పక్కన ఉన్న హారిజెంటల్ ప్లేన్ ఎప్పుడు క్లాక్ వైజ్ తిరుగుతుంది. సో ఈ రెఫరెన్స్ ప్లేన్కి కిందన ఉన్నట్టు లెక్క. సో కిందన ఎంత కిందన ఉందండి ఇది? సో ఇది ఎలా తిరిగింది కాబట్టి అంటే ఈ ప్లేను ఇలా కిందకు వచ్చింది. సో ఈ ప్లేను ఇలా కిందకు వచ్చింది కాబట్టి సో ఇప్పుడు మనం ఎలా చూపిస్తాం? ఈ ప్లేను ఎంత దూరంలో ఉందో ఇక్కడ చూపించాం. ఓకే, రెఫరెన్స్ లైన్కి, సో రెఫరెన్స్ లైన్కి కిందనే. సో దిస్ ఈజ్ పాయింట్. సో ఓకే, వ్యూస్ నేను చెప్తున్నాను. సో ఇప్పుడు ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ, దిస్ ఈజ్ ద టాప్ వ్యూ. ఓకే, దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ, దిస్ ఈజ్ ద టాప్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ ఎక్కడ వస్తుందండి? ఫ్రంట్ వ్యూ, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఫ్రంట్ వ్యూ ఇది ఎలాగ వస్తే ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి. ఓకే, సో ఫ్రంట్ వ్యూ ఇక్కడికి వెళ్తుంది. సో ఫ్రంట్ వ్యూ ఇక్కడ మనం డ్రా చేద్దాం. సో ఫ్రంట్ వ్యూ, దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ వ్యూని మనం ఏ డాష్ కింద తీసుకుంటాం. ఓకే, సో మరి వాట్ అబౌట్ టాప్ వ్యూ? సో ఫ్రంట్ వ్యూ నేను ఇక్కడ ఎలా ఫ్రంట్ వ్యూ, సో ఈ వ్యూని ఇక్కడ చేశాను. సో దీనికి డిస్టెన్స్తో సంబంధం. ఇప్పుడు టాప్ వ్యూ, సో టాప్ వ్యూ చేస్తున్నప్పుడు ఇది ఎక్కడ పడుతుంది? ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇది యాంటీ క్లాక్ వైజ్ దూరంలో పడుతుంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత దూరంలో? ఇన్ ఫ్రంట్ ఆఫ్ 40 కదా. సో ఇప్పుడు మనం ఈ రెండు ఇలా కలిపేస్తాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? నెక్స్ట్ 40 mm. ఓకే, సో ఇది సింపుల్ అనమాట. జస్ట్ ఇక్కడ మీరు చేసుకోవాల్సింది, సో క్లాక్ వైజ్లో తిరుగుతుంది. ఇక్కడ సపోజ్ ఏదైనా పాయింట్ ఉన్నా క్లాక్ వైజ్లో తిరుగుతుంది అంతే. ఇక్కడ మనకి ఇంకేమీ లేదు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? దిస్ ఈజ్ ద టాప్ వ్యూ పడుతున్నప్పుడు ఇక్కడ ఇది ఇన్ ఫ్రంట్, దీనికి వర్టికల్ ప్లేన్కి ఎంత ముందు ఉంది? 40 mmలో ఉంది. సో ఈ 40 mm హ్యాపీగా ఇక్కడ మనం పెట్టేస్తాం కిందకి. ఇది ఎలా కింద తిప్పితే ఈ రెఫరెన్స్ లైన్ నుంచి 40 mm కిందకు ఉంది కాబట్టి సో కిందకి మనం చేసుకున్నాం. అలాగే ఫ్రంట్ వ్యూ ఎలా వచ్చింది కాబట్టి దీనికి రెఫరెన్స్ లైన్ వచ్చేసి. సో నెక్స్ట్ కేసు, సో ఆన్ హెచ్పి బిహైండ్ విపి. సో ఇక్కడ మళ్ళీ సేమ్. సో బిహైండ్ వర్టికల్ ప్లేన్ మీకు తెలుసు కదా. సో ఇది హారిజాంటల్ ప్లేన్. సో బిహైండ్ ఇందాక నేను చెప్పాను. సో ఓకే, బిహైండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్. ఇది వర్టికల్ ప్లేన్. ఈ వర్టికల్ ప్లేన్కి ఇందాక కండిషన్లో ఏంటి? వర్టికల్ ప్లేన్కి ఇందాక సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో బిహైండ్ విపి అంటే ఇది. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే ఇది. సో ఇక్కడ మనకి సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో ఇక్కడ ఆన్ హెచ్పి అంటే ఎలా వచ్చింది? సో ఈ కేసులో ఏమవుతుంది? బిహైండ్ విపి అంటే వర్టికల్ ప్లేన్కి వెనకాల ఉంది. సో బట్ ఆన్ హెచ్పి. సో ఇది ఇక్కడ కూడా మనం డిస్టెన్సెస్ ఇది చేద్దాం. సో ఆన్ విపి బిహైండ్ 30 mm బిహైండ్. ఓకే, సో ఇక్కడ 30 mm బిహైండ్ కాబట్టి సో ఈ వర్టికల్ ప్లేన్ నుంచి ఎంత వెనక్కు ఉంది? 30 mm. మరి దేని మీద ఉంది? హెచ్పిలో. సో ఇది పాయింట్. సపోజ్ ఇప్పుడు మనం డిఫరెన్స్ చేద్దాం. సో ఎంత దూరంలో ఉందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి? సో 30 mm డిస్టెన్స్. అంటే సో ఈ పాయింట్ ఆన్ హెచ్పి మీద ఉంది, వర్టికల్ ప్లేన్ నుంచి 30 mm డిస్టెన్స్లో ఉంది. ఓకే, సో నేను ఇప్పుడు ఫ్రంట్ వ్యూ చూద్దాం. సో ఫ్రంట్ వ్యూ ఇది, దిస్ ఈజ్ ఫ్రంట్ వ్యూ, దిస్ ఈజ్ టాప్ వ్యూ. సో ఫస్ట్ ఫ్రంట్ వ్యూ చూద్దాం. సో ఫ్రంట్ వ్యూ చూస్తే ఇలా మనం చూసినప్పుడు, ఫ్రంట్ వ్యూ ఇలా చూసినప్పుడు సో ఈ లైన్ ఇక్కడ, ఈ పాయింట్ ఇక్కడ కనిపిస్తుంది. అంటే రెఫరెన్స్ లైన్ మీద కనిపిస్తుంది. ఓకే, రెఫరెన్స్ లైన్ మీద కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ రెఫరెన్స్ లైన్ మీద కనిపిస్తుంది కాబట్టి సో ఇది ఏంటి? మనకి ఫ్రంట్ వ్యూ కాబట్టి ఏ డాష్. ఓకే, సో మరి టాప్ వ్యూ. సో వాట్ అబౌట్ ద టాప్ వ్యూ? సో మనకి ఇది అయిపోయింది. ఇప్పుడు టాప్ వ్యూ. సో టాప్ వ్యూ నుంచి కనిపిస్తుందంటే ఈ రెఫరెన్స్ లైన్ నుంచి ఎంత దూరంలో కనిపిస్తుంది టాప్ వ్యూ? సో 30 mm. మరి ఇది ఎక్కడ డ్రా చేయాలి? ఇది ఎక్కడ డ్రా చేయాలని నేను చెప్పాను కదా, క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ తిరుగుతుంది. క్లాక్ వైజ్ తిరుగుతున్నప్పుడు అంటే ఈ ప్లేన్ వచ్చి ఇలా మీదకి వచ్చేస్తుంది. కాబట్టి అంటే సో రెఫరెన్స్ లైన్ మీద ఇటుపక్క ఉంటే రెఫరెన్స్ లైన్ కింద, ఇటుపక్క ఏ పాయింట్ అని మీద ఉంటే రెఫరెన్స్ లైన్ మీద. సో రెఫరెన్స్ లైన్ మీద ఎంత మీద? ఇది ఇలాగొచ్చి ఇది ఇలా నిలబడితే సో 30 mm. ఓకే, సో 30 mm. ఓకే, దిస్ ఈజ్ టాప్ వ్యూ. సో ఎంత డిస్టెన్స్లో ఉంది ఇది? దిస్ ఈజ్ 30 mm. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్. సపోజ్ ఇఫ్ వన్ ఆఫ్ ద పాయింట్, ఏదైనా ఒక పాయింట్ ఆన్ విపి ఉన్నప్పుడు లేకపోతే ఆన్ హెచ్పి ఉన్నప్పుడు, సో ఆన్ విపి ఉన్నప్పుడు, ఆన్ వర్టికల్ ప్లేన్ మీద ఉన్నప్పుడు సో అబోవ్ హెచ్పి
బిలో హెచ్పి ఉంటుంది. సో సపోజ్ హారిజంటల్ ప్లేన్ మీద ఉన్నప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ హెచ్పి, బిహైండ్ హెచ్పి ఉంటుంది. సో ఈ కేసెస్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో దీని అంతటికన్నా ముఖ్యం ఏంటంటే మనం చూడాల్సింది సెకండ్ క్లాస్లో నేను చెప్పినప్పుడు ఒక పాయింట్, సో ఆన్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈపీ ఇలా క్వాడ్రెంట్ సెంటర్లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు. సో ఎందుకంటే ఈ 1, 2, 3 క్లాసెస్, ఈ క్లాస్తో థర్డ్ క్లాసు, ఈ 3 క్లాసులు మీకు క్లియర్గా వస్తేనే మీరు ఇప్పుడు మనకి పాయింట్స్ వరకు నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్లాస్ నుంచి లైన్స్, సపోజ్ ఒక లైన్ ఆన్, ఒక లైన్ ఎలా ఉంది, ఈ లైన్ తాలూకా ప్రొజెక్షన్, ఇప్పుడు పాయింట్ వచ్చింది కాబట్టి ప్రొజెక్షన్. సో ఇవి ఎలా వస్తాయి అన్నది మనం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్లో. ఇక్కడతో మనకి ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ కంప్లీట్ అయింది. నేను నెక్స్ట్ క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ వీటి 8 మీద ఒక ప్రాబ్లం చేసి మీకు చూపిస్తాను, అవి మీరు కూడా చూడండి. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this